అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. వాడు మా ఓడరా మాకు ఓటేయడానికి హైదరాబాద్ నుంచి వచ్చాడు. వాడు మా ఓడరా మాకు ఓటేయడానికి హైదరాబాద్ నుంచి వచ్చాడు. గుర్తుకు ఓటు కలిసా బ్యాట్ గుర్తుకే మన ఓటు. గౌను గుర్తుపై ఓటు వేద్దాం, గ్రామ సమస్యలను పరిష్కరించుకుందాం. గౌను గుర్తుకే మన ఓటు. ఫ్లాష్ మ్యాన్ అన్నా నమ్మలేకపోతున్నాను అన్నా. రండి రండి కూర్చోండి అన్న, టీ ఇవ్వండి. ఈ లంచా కొడుకు ఎవరు? ఈ లంచా కొడుకుని ఎవరు కూర్చోబెడితే దెంగే. అరే ఓ పని చేయి, అయితే నువ్వు దెంగే. ఈసారి సర్పంచ్ ఎవరు నిలబడారు మన ఊర్లో? వాళ్ళ వార్డు మెంబర్ ఎవరు, మన వార్డు మెంబర్ ఎవరు? ఓటుకి ఎంత ఇస్తున్నారు? అసలు వైబ్ ఎటుంది, మూమెంట్ ఎటుంది? చెప్పు 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 మెంటల్ నరకట్ అయిపోతున్నా. చెప్పు అసలు ఎలక్షన్స్ ఎప్పుడు నన్ను ఎప్పుడు దిగమంటావు? చెప్పు చెప్పు చెప్పు. ఊర్లో మటన్లు జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఎవడు పోతాడు? చెప్పు 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 నాకు మెంటల్ అయిపోతున్నావు. చెప్పండి వార్డు మహాశయ గారు, ఈసారి సర్పంచ్ ఎలక్షన్స్ లో ఎవరు ఓటేస్తారు? డబ్బులు అందరి దగ్గర తీసుకుంటామండి, మందు అందరి మందు తాగుతామండి, కానీ ఓటు మాత్రం మాకు నచ్చిన నాయకుడికి వేస్తాం. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఒకప్పుడు మనం ఏంటి అని తెలియదు, రేంజ్ మారిపోయింది. ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు, కింద మీద ఉప్పు శేఖరణతో ఇప్పుడు రెబాల్ కాదు. ప్రపంచం అంతా దొంగన కొడుకులు, నిజంగా నాకు అంతా నీళ్ళు వస్తాయి. దొంగన కొడుకులండి, దొంగన ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి వీలేదు. చుట్టూ ఉండదు దొంగ మోసం. డబ్బు ఉంటేనే విలువ, డబ్బు లేకపోతే ఎప్పుడు ఏకాకాండ దొంగన. మళ్ళీ చెప్తున్నాను, బెల్లం కూర నాకేం చేయాలో తెలియట్లేదు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా, జాగ్రత్త పడుకుంటా. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య.
సర్పంచ్ ఎన్నికల్లో డబ్బులు పంచి గెలిచిన సర్పంచ్ మనకి ఏదైనా సమస్య వచ్చిన తర్వాత, అయ్యా మా కాలనీలో 5 రోజుల నుంచి నల్లా రావట్లేదు. మొన్న ఎలక్షన్స్ అప్పుడు ఓటుకి 5,000 తీసుకుంది మీరే కదా. ఇంకా 5 రోజులే కాదు, ఇంకో 10 రోజులైనా మీ కాలనీలో నీళ్ళు రావు. వెళ్ళిపోండి.